ఏమండి రండి. హలో చెప్పండి. ఏం లేదు, మామూలే, ఫ్రెష్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వస్తున్నారా? నిజమా? అదేంటి సడన్ సర్ప్రైజ్? ఎందాక వచ్చారు? ఓకే ఓకే, సరే మీరు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి నేను రెడీగా ఉంటాను. రాత్రంతా నాకు జాగరమే ఇక మా ఆయనతో. ఆఫ్టర్ లాంగ్ టైం మా హస్బెండ్ ఇంటికి రాబోతున్నాడు. అయ్యో, ఆయన కోసం వెయిటింగ్. అయ్యో, మా ఆయన వచ్చినట్టున్నాడు. హలో, ఎవరు? నేను పాలవాడిని మేడం. అయితే శంకరయ్య రావడం లేదు. ఈరోజు నుంచి నేనే మీకు పాలు పోసేది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? డబ్బులు ఇవ్వాలంట కదా, కలెక్ట్ చేయడానికి వచ్చాను. అయితే పొద్దున్న రావాలి కదా, ఇప్పుడే వచ్చేది. సరే మేడం. సరే వెళ్ళు, పొద్దున్న రా. మేడం మేడం, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నీకు ఎందుకు అయ్యావన్నీ? లేదు మేడం, రేపటి నుంచి మీకు పాలు పోసేది నేనే. ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని. వెళ్ళవయ్యా, వెళ్ళు. సరే మేడం. ఏదో తేడాను చూస్తున్నాడు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా ఈయన రాలేదు. హలో, నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? అవునే, వస్తానన్నారు ఇవాళ. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన రావట్లేదు కానీ ఆయనకు తప్ప ఎవరెవరో వస్తున్నారు. నేను బాగున్నాను. సరే కానీ నువ్వు జాగ్రత్త, నేను ఉంటాను. చెప్పు. ఓ, 1 వీక్లో వస్తున్నావా? సరే మరి, వచ్చి. సరే, జాగ్రత్త. బాయ్ బాయ్. హాయ్ అండి, వచ్చేసారా? వచ్చేసాను. ఏంటి సెంటి కొట్టావా? మరి మీరు వస్తున్నారని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాను. బెడ్రూమ్ కూడా పెట్టాను. అవునా? అయ్యో మాటే, ఇప్పుడే ప్రసవ వచ్చా.
ఏంటినా ఇంకా రావట్లేదు? అసలు ఏం చేస్తున్నాడు ఈయన? ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం అక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. సర్లే రండి, ఫుడ్ రెడీ అయింది. నేను తినేశాను, నువ్వు తిను. ఏమండి రండి, కొంచెం నాతో పాటు తినండి. నేను ఆల్రెడీ తినేశాను వస్తున్నప్పుడు, నువ్వు తినేసి. నాకు వర్క్ ఉంది. ఏమండి నేను తినేసాను, సరే రండి పడుకుందాం. నాకు వర్క్ హెవీగా ఉంది, కొత్త ప్రాజెక్టు, చాలా బిజీగా ఉన్నాను. కనపడతా లేదా? ఏంటండి మీరు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? సరే రండి పడుకుందాం. కొత్త ప్రాజెక్ట్ నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. ఛీ, ఎప్పుడు ఇంతేనా? ఛా, నేను వస్తున్నారంటే ఎంతో ఊహించుకొని ఇంత అందంగా రెడీ అయ్యాను, కానీ నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వరకు ల్యాప్టాప్ వచ్చి అనవసరంగా నేను ఎక్కువ ఊహించుకున్నాను. పడుకుందిగా. ఏమండి రండి. ఏందే రండి. బాగా టైర్డ్ అయిన, పడుకోవే. ఏంటండి మీరు చాలా రోజులు వచ్చి రండి. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, బాగా టైర్డ్ అయింది, పడుకోవే. ప్లీజ్ అండి రండి. చెప్తే అర్థం కాదానే, ఎంత టైర్డ్ అవుతామో నేను చూసుకోరా. ఇంటికి దగ్గర ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు ఇదే పనా? నిద్ర వస్తుంది. నేను ఎప్పుడు ఇంతే. హలో, వచ్చేసా, 10 minutesలో వచ్చేసా. ఓకే, కాఫీ. థ్యాంక్ యూ. కూర్చొని నిదానంగా. కూర్చునేంత టైం లేదు. ఏంటండి హడావిడి? హడావుడండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఆఫీస్ ఏంటి, మీరు వచ్చింది రాత్రి కదా, రాగానే పడుకున్నారు. ఇవాళ ఆయన ఇంట్లో ఉండండి, సినిమాకి వెళ్దాం. ఈ సినిమాలు కుదరవు, మన లైఫ్ స్టైల్ బాగుండాలి కదా. ఆఫీస్ వర్క్ ఉంది నాకు, నేను వెళ్ళాలి. నేను వచ్చేలోపు సాయంత్రం లేట్ అవుతుంది. తినేసి పడుకో, ఓకేనా? బాయ్. నేను ఎప్పుడు ఇంతే.
మేడం పాలు. ఓ, నువ్వా? సరే ఆ గిన్నె తీసుకొస్తాను. అయినా ఏంటి శంకర్ ఏంటి క్యాన్లో తెచ్చేవాడు, నువ్వు ఎలా తీసుకొచ్చావు? లేదు మేడం, తను వెళ్ళిపోయాడు కదా, నా దగ్గర ఇదే ఉంది, అందువల్ల అందరికీ ఇలానే సప్లై చేస్తున్నాను. సరే పోయి. మేడం డబ్బులు తర్వాత ఇస్తాలే, పాలైతే కుండిపోయి. ఓకే మేడం. సరే మేడం. సరే మేడం. మేడం సరే మేడం. నీ దగ్గర పాలు పోసేసావు. సరే మేడం. సరే మేడం. నా డ్రెస్ చూడు ఎలా పాడు చేసావు. నేను దులుపు తీస్తాను. నేను కడుక్కుంటానులే, ఏంటి నా డ్రెస్ ఎంత పాడు చేసావు? ఎక్కడికి వస్తున్నావు? బయటికి వెళ్ళావు. సరే మేడం. ఏంటి కొత్త? అవును మేడం. సరే సరిగ్గా పోయి. ఎంతసేపు పోస్తావయ్యా? పోస్తున్నా మేడం. అయ్యిందా? చూడు నా డ్రెస్ ఎలా చేసావు. చాలే వెళ్ళు. మేడం ఏంటి ఇంట్లో ఎవరు లేరా? నీకెందుకయ్యా అవన్నీ? నీకు పైసలు కావాలి కదా, తర్వాత ఇస్తావు. సరే. ఏం మనుషులు ఏంటో. మేడం మేడం ఏమైంది మేడం? మేడం స్లిప్ ఉందయ్యా. మేడం ఏమైంది? ఎక్కడ మేడం? ఒకసారి కూర్చోండి. నొప్పి. మేడం ఓకేనా? చూసావా, అంతా నీ వల్లే. ఎంత దెబ్బ తగిలిందో. మేడం నేనేం చేశాను మేడం? ఓకేనా? నొప్పి. సారీ మేడం. మేడం ఓకేనా? ఏం చేస్తున్నావు? పిచ్చి ఏమన్నా? చిచ్చి. మేడం నేనేం చేయలేదు మేడం, కాలు ఒత్తుతున్నాను. నువ్వు కాలు ఒత్తుతున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళి ముందు దగ్గర నుంచి. మేడం ప్లీజ్ మేడం. ఏంటి? మేడం చాలా బాగుంది మేడం. ఏం చేస్తున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? వెళ్ళి ఇక్కడ నుంచి. వెళ్ళి ఏం చూస్తున్నావు? మిస్ అయింది. ఏం చూడమన్నావు? దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలిందా? నొప్పింది. ఎట్లా తగిలింది? పొద్దున పానోడు వస్తే కింద పడ్డాను ఇక్కడ. ఇంకేనా బాగా నొప్పి ఉందా? చాలా నొప్పి ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే నాకు ఒక మంత్రం ఉంది, అదేస్తేనే తగ్గుతుంది. ఏం మంత్రము? మనం పెళ్ళైన రోజుల్లో ఎలా ఉండేవాళ్ళో మీకు గుర్తుంది? అవి నేను గుర్తు చేసుకుని మీకు గుర్తుండాలిగా. నాకు గుర్తు లేదని కూడా ఏంటి?
వా రండి. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్. ఏంటండి ఇప్పుడు కూడా ఆఫీస్? కూర్చోండి మీరు. అర్జెంట్ కాల్, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్. హలో, అర్జెంట్ కాలు ఇంకేమైనా? ఛీ, అంత నా కర్మ. అసలు ఉందా లేదా ఈయనకి? ఏమిటండి మీరు మాట్లాడేది? లేనట్టే ఉంది, లేకపోతే ఇంతవరకు వచ్చేందుకు? చిచి. నొప్పి. ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చారా? అయిపోయిందా మీ వరకు? అయిపోయింది. కడుపు నిండా తిన్నారా? తిన్నాం కదా బయట. మరి ఇవ్వాలని మన ఉందా? ఏంటి అంత నా కర్మ. ఏంటి అలా అడుగుతారు ఏం తెలియనట్టు? మధ్యాహ్నం అక్కడ ఆఫీస్ వచ్చారుగా సగం, అది ఇక్కడ ఏమైనా కంటిన్యూ చేసేది ఉందా లేదా? జర్నీలు, వర్క్ ప్రెజరు నీకు తెలుసు కదా, చూసుకుందాంలే. పడుకో. ఏంటండి అలా మాట్లాడతారు? ఇదంతా కాదు, రండి. ఈ ఒక్క రోజుతో పోయేది కాదు కదా, నేను కొంచెం ప్రెజర్లో ఉన్నాను కదా. ఏమండి మీరు సంవత్సరం తర్వాత వచ్చారు, వచ్చి కూడా నిన్న అంటే టైర్డ్ అయిపోయారు. ఇవాళ ఏమైందండి మీకు? నెక్స్ట్ టైం చూసుకుందాం అని పడుకో. నెక్స్ట్ టైం ఏంటండి? మళ్ళీ మీరు రేపు ఎల్లుండి వెళ్ళి ఇప్పుడే రండి, ప్లీజ్ రండి. అర్థం కావట్లేదా? నేను ప్రెజర్లో ఉన్నానండి. పడుకో. అర్జెంట్గా. బాగా తిని ఎలా పడుకున్నాడు చూడు, పంది పడుకున్నట్టు. చిచి, అంత నా కర్మ. నేను బయటకు వెళ్తున్నా, సాయంత్రం వస్తా, జాగ్రత్త. మీరు వచ్చిన పీకేది ఏం లేదు కానీ వెళ్ళండి. హలో హలో. హాయ్ జేసి, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. ఇంకేంటి మరి విశేషాలు? ఇంకేముంటాయి, మామూలే, టీవీ చూస్తూ కూర్చున్నా. ఓకే, లైఫ్ ఎలా ఉంది మరి? ఫుల్ ఎంజాయా? ఎంజాయా? నా బతుకు ఎంజాయ్ ఉన్నా. ఆయన వచ్చారు కానీ ఉడకబెట్టి నిద్రపోతున్నాడు. అయ్యయ్యో, మరి నీ పరిస్థితి ఏంటి? నాది సేమ్ సిచ్యుయేషన్. బట్ కాకపోతే మా పెంట్ హౌస్ లో అబ్బాయిలకు రెంట్కి ఇస్తాను బ్యాచెస్ కి, అందులో ఒకటి సెట్ చేసుకున్నాను. అలా ఎంజాయ్ చేస్తున్నాను. అవునా?
చేయడం తప్పు కదా. తప్పున్నారా? మగాళ్ళు మనకి కాదని బయట ఏం చేసినా మనం ఏమన్నా చూస్తున్నామా? లేదు కదా. మన లైఫ్ మనం ఎంజాయ్ చేయడంలో తప్పేంటి? అదే తప్పు కాదు. మనకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. మనం కట్టుకున్న వాళ్ళే మనం పట్టించుకోవచ్చు అన్నప్పుడు మనం ఇంకా మన ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకుంటాము? అంతే అంటావా? అంతే కదా మరి. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఎవరో వచ్చినట్టున్నారు. సరేనా? ఓకే బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాలు తీసుకొచ్చాను. గిన్నె తీసుకొస్తాను. ఏంటి? సరే మేడం, నేను మళ్ళీ వస్తాను. ఏంటి అప్పుడు వెళ్ళిపోతావా? ఆగు ఒక నిమిషం. అప్పుడే వెళ్ళిపోవాలనుందా? అవును మేడం, వేరే వాళ్ళకి పాలు ఇవ్వాలి. వెళ్తాను. వెళ్తుంది. మేడం మేడం ఆగు చెప్తాను. నిజంగా వెళ్ళిపోతావా? నేనేదో చేసా మీకు నచ్చలేదు కదా. నేను చెప్పాను. నేను అలాగే ఉంటాను స్టార్టింగ్. అవునా? నేను నా జబ్బు కొట్టేసరికి భయం వేసేసింది మేడం. ఏంటి మాట్లాడుతూనే టైం వేస్ట్ చేస్తావు? ఏం చేస్తారు? సరే, బెడ్రూమ్కి వెళ్దాం. ఏం చేస్తావో చూస్తాను. ఏంటి ఏదో చేస్తాను? నువ్వు అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాను. ఇచ్చాను కదా. ఇతను సుబ్బు అని మనకు పాలు పోస్తుంటాడు. రంగయ్య ఉండే కదా, వాళ్ళ తాలూకా అనమాట. మనూరే. చాలా మంచి అబ్బాయి. నాన్న ఇంట్లో లేనప్పుడు నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు. నాకు ఫీవర్ వస్తే టాబ్లెట్స్ తేవడం, ఇంట్లో పనులు ఏది చెప్పినా చేస్తుంటాడు. హలో, హాయ్, ఐఎమ్ రాణి. నమస్కారం. నేను వెళ్తాను. లేదు సుబ్బు, నువ్వు ఉండు. ఆ పని ఉంది కొంచెం. ఓకే మమ్మీ,
ఫ్రెష్ అయ్యేస్తాను. నువ్వు వెళ్ళు. తలుపు వేసుకోలేదు. తెలియదు వస్తుందని చెప్పి మళ్ళీ అంటామని చెప్పి. సరే ఆగు, నేను వస్తాను ఇప్పుడే. ఏం చేస్తున్నావు? వాటర్ వచ్చాను. వాటర్ ఇక్కడ పెట్టాను కదా. అదే వాష్రూమ్ వచ్చాను. వాష్రూమ్ అక్కడ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ ఉందా? సరే వెళ్తాను. నువ్వేంటి ఇక్కడ? ఏం పర్లేదు. నేను వెళ్ళిపోమని చెప్పాను కదా. నీతో ఉండాలని ఉంది ఈరోజు. ఇంట్లో రాత్రి నీతోనే పడుకుంటా. చూడదని చూస్తే బాగుంది. చూడదని చెప్తున్నాను ఒక్కసారి.
బాగున్నా నువ్వు? అబ్బా వస్తాలేవే, వచ్చింది నిన్నే కదా. మర్చిపోను, వస్తా అన్నాను కదా, వస్తా. మరి ఇంకేంటి విశేషాలు? అవునా, ఓకే, మళ్ళీ చేస్తా. మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ పాపది ఏదో ఫంక్షన్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడాలి, సరేనా? ఓకే, నేను వస్తాను. ఓకే బాయ్, జాగ్రత్త. పాలు టైంకి వచ్చావు. సరే, నువ్వు కొంచెం పాపకి తోడుగా ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త. సరే. ఏంటి అలా చూస్తున్నావు? నార్మల్గా చూస్తున్నా. ఎందుకు దగ్గరకు వస్తున్నావు? అక్కడ కూర్చో దూరంగా. అమ్మగారు మీరు చాలా అందంగా ఉన్నారండి. జోకులు వేయడానికి హద్దు అదుపు ఉంటుంది. జోకులు? నేను నిజమే చెప్పానండి, మీరు జోక్ అనుకుంటున్నారు. అవునా? మీరేం చదువుకుంటున్నారు? నేను బిఏ చేశాను. బిఏలో అందమైన అమ్మాయిలే ఉంటారా? నమ్మానులే కానీ పైన చేయందుకు వేస్తున్నావు. నువ్వు రాత్రి ఏం చేసావో నాకు అంతా తెలుసు. ఎగస్టాల్ చేసావనుకో చంప వాసిపోతుంది. మొత్తం తెలిసిపోయిందా? మరి ఎందుకు ఈ దాపరికాలు? చేతి ఏయ్, ఎవరు చెప్తావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఏమని చేస్తే ఎవరు చెప్తావు? ఏ. మీ అమ్మే నాకు చెప్పు. వదులు. నువ్వు నాకు ఇప్పుడు నాకు సపోర్ట్ చేయకపోతే వదులు వదులు. దా, అరే దా, దా, వదులు. దా, దా. కొడతాను చెప్తున్నా. నువ్వు కొట్టిన ఇక్కడ ఎవరు చూడరే. ఏయ్, ఏమైంది? ఏం లేదు అమ్మగారు, ఏం చేస్తున్నావు? ఏం లేదు అమ్మగారు, పాలు ఇచ్చాను. పాలు ఇచ్చావా? అమ్మాయి గారికి చెవులు ఏదో పడితే వస్తున్నా, అంతే కదండి? ఏమైందన్నా? ఏం లేదు మమ్మీ. నేను నీకోసం వస్తే నువ్వేంటి బయటికి వెళ్ళిపోయావు? సరే, ఇప్పుడు ఇవన్నీ మొదలే. అంతా ప్లీజ్, మళ్ళీ ఎప్పుడు వస్తాం? పాప కూడా బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. దా. సరే, ఇప్పుడు ఏం వద్దు. మమ్మీ మమ్మీ ఇట్రా. ఏంటో రోజు తెలుసాను. నాకు ఇలాగే వస్తుంది.
వచ్చింది ఓకే నువ్వు కూడా నాకు ఇష్టం పడుకో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్
ఫ్రెష్ చేస్తాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, ఏదో గేమ్ ఆడతానంటేనే వచ్చాను. గేమ్ ఆడుతున్నావా? గేములు బాగా ఆడతావు. సరే కానీ తను వెళ్ళిపోయింది కదా. మనం ఏదో చేసుకున్నాం. ఏం చేసుకుంటాను ఇంట్లో ఉంది. రామ్నాయన బట్టి పర్లేదులే. సిగ్గు లేదా? వీడు పాలోడు, వీడు ఏం చేస్తున్నావు? తప్పు నీది కాదే. నేను ఎప్పుడు మీరంటే ఇష్టం లేకనో, పిల్లలంటే ఇష్టం లేకనో, ఈ దేశం అంటే ఇష్టం లేకనో నేను అక్కడ పోయి బతకట్లేదే. ముందు రోజుల్లో నా పిల్లలు కానీ నా భార్య కానీ ఒకళ్ళ దగ్గర పోయి చేయి దాచి అర్జించవద్దని రూపాయి కూడబెట్టి నా వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలని నేను అక్కడ పోయి బతుకుతున్నాను. మీకు ఇదంతా అర్థం కాదే. ఒకడు అతని కష్టాన్ని చెమటని అన్నింటినీ దారిపోసి కుటుంబం కోసం బతుకుతుంటే ఇవన్నీ అర్థం చేసుకోలే. నాకు అప్పుడు ఎప్పుడు మనసిరగలేదే. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి అక్కడ తాగాలన్నా, బిర్యానీ తినాలన్నా, సిగరెట్ తాగాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయని ప్రతి రూపాయిని నా కుటుంబం కోసం నువ్వు ఇట్లా చేసావు. నా మనసు ఇరిగిందే. నువ్వు సిద్ధంగా ఉండు, విడాకులు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. భగవంతుడా, నాకు ఆ రోజు ఇరగలేదు మనసు, ఈ రోజు ఇరిగింది. విడిగాయకాలు తీసుకోవడానికి రెడీగా ఉండు. భగవంతుడా, పోతే పోనీలే, మనకు కూడా అడుగు తొలుగుతారు. చచ్చిపోవడానికే కదా కొట్టాను. వాడుంటే మనం జైలు పాలవుతాం. అమ్మా అమ్మా, జాగ్రత్త 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 జాగ్రత్త. నువ్వు టెన్షన్ పడుకో, దాన్ని కూడా వేసేస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఏ పిచ్చి ముఖం దానా, మనకు అడ్డెవరూ ఉండరే, మనిద్దరం హ్యాపీగా బతకొచ్చు. చెప్పాను కదా నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటానని, చెప్పిన పని చేశాను. తర్వాత బతికుంటే కదా లైఫ్ లాంగ్ ఉండడానికి. ముందు ఇప్పుడు ఈ శవం ఏం చేయాలి నేను?
ఎందుకు నువ్వు ఎంత ఎదుగుతున్నావు? ఈ రోజుల్లో శవాలు మాయం చేయడం ఏమన్నా కొత్త అనుకున్నావా? ఇట్టే మాయం చేసేవచ్చు. మరి ఆ బయటికి వెళ్ళిందని ఏం చేస్తావు? దాన్ని ఏదో ఒక విధంగా నేను చంపుతాను. ఊరికే టెన్షన్ పెట్టకు నాకు. అంతే అంటావా? అంతే. నా మాట విను, నువ్వు కూల్గా ఉండు. ఇది ఇక్కడ అసలు ఏం జరగనట్లేదు. ఆ శవాన్ని నేను మాయం చేసే బాధ్యత నాది. కానీ అదేలా దొరుకుతుంది నీకు? దొరుకుతుంది, దానికి ఏం తెలియదు. దాన్ని ఎలాగోలో చంపేస్తాను. కొంచెం నవ్వు, సరేనా? కూల్. సరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మనం సేఫ్గా ఉండాలి. మనం సేఫ్గా ఉంటాం. ఎప్పటి నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటో విషయం? చాలా రోజుల్లో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నావు. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నావు అంటే చెప్పు. అదే, మా వైఫ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో 1 monthలో నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏంటి, నీ వైఫ్ చదువుకుంటుందా? చదువుకుంటుంది, జాబ్ కూడా చేస్తుంది. నువ్వు కూడా దాంతో పాటు వెళ్తావా? అవును. మరి నేను? నువ్వేంటి, నువ్వు ఇక్కడే ఉంటావు? అది కాదు, నేను ఒంటరిగా ఎలా ఉంటాను నువ్వు లేకుండా? ఎలా కూడా నువ్వే ఉంటావు. మా వైఫ్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా గురించి కొంచెం కూడా ఆలోచించావా? నీ గురించే. మరి నీ గురించి ఆలోచిస్తే మా వైఫ్ గురించి ఎవరు ఆలోచిస్తుంది? అది కాదు, కావాలంటే తనని పంపించు, మన ఇద్దరం ఇక్కడే ఉందాం. నువ్వు పిచ్చా? మా వైఫ్ని ఎలా వదులుకోమంటావు? అదేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నట్టున్నావు. ఒక 1 monthలో మేమైతే వెళ్ళిపోతున్నాం. అదే చెప్దామని వచ్చిన. ఒక్కసారి నా గురించి ఆలోచించు. అన్ని పోయి ఒంటరిగా అయిపోయినా ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎలా మాట్లాడదాం? వదిలేసి వెళ్ళిపోతా అంటావు. అవును, నేను మా వైఫ్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఏముంది? నేను ఒంటరిగా అయిపోతాను కదా. నీ వల్లే కదా నా భర్తకి నా బిడ్డకి దూరం అయ్యాను. నువ్వు ఇప్పుడు ఇలా నన్ను ఒంటరిగా చేసి ఏంటి? నా వల్ల నీ భర్తకి నీ బిడ్డకి దూరం అయ్యావు? నువ్వే కామంతో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకునే ఒక హస్బెండ్ వదిలేసి, వయసు వచ్చిన కూతురు వదిలేసి, నీకున్న కామంతో నాతో ఉన్నావు, నాతో పడుకున్నావు, నీ కోరికలు నాతో తీర్చుకున్నావు. సిగ్గులేదా మాట అనడానికి? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు. ఈరోజు నువ్వు మీ హస్బెండ్ని చంపుకున్నావు, మీ కూతుర్ని వదులుకున్నావు. రేపు తెల్లవారు నాకు నన్ను వదులుకోవడానికి గ్యారంటీ ఏంటి? లేదు లేదు, వదులుకునేందుకు నీకోసమే కదా. నీ మీద ప్రేమతోనే. నా కోసం కాదు, మీ హస్బెండ్ని నిన్ను సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నేను వచ్చాను, ఏదో ఒక విధంగా మనం కనెక్ట్ అయిపోయాము, దాని తిరుగుగా వెళ్ళిపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుని, ఇన్ని సంవత్సరాలు ఒక పాపను కూడా కానీ ఇంత ప్రేమను వలకబోసిన మీ హస్బెండ్నే చంపేశావు నువ్వు. ఇంకా తర్వాత నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? అయ్యో, నిన్నెందుకు చెప్తాను? లేదు, నీకోసమే కదా ఇదంతా చేసింది నేను. లేదు, నిన్నైతే నేను నమ్మను. నేను ఇదిగో ఈ విషయం చెప్పడానికి నీకు వచ్చా. సరే బేబీ, బాయ్. జాగ్రత్త. అది కాదు, అవసరమైతే నాలంటాడు ఇంకోటి ఉంటాడు, వాడిని చూసుకో. బాయ్. అయ్యో.
అనవసరంగా వీడి కోసం నా కాపురం పాడు చేస్తున్నాను.